వ్యూయర్స్, దిస్ ఇస్ సింధు. ఈ రోజు మనతో పాటు కిచెన్ లో 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీఎక్స్ ఫుడ్ చెఫ్ విజయ్ గారు ఉన్నారు. ఈ రోజు కిచెన్ లో ఏం స్పెషల్ చేయబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హలో విజయ్ గారు. హాయ్. ఓకే, ఈ రోజు కిచెన్ లో ఏం చేయబోతున్నారు స్పెషల్? ఇట్లా స్పెషల్ మేడం, డైస్ చికెన్ విత్ రెడ్ పెప్పర్. డైస్ చికెన్ విత్ రెడ్ పెప్పర్. ఎస్. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అసలు? టేస్టీ డైస్ చికెన్ విత్ రెడ్ బెల్ పెప్పర్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? డైస్ చికెన్ విత్ రెడ్ బెల్ పెప్పర్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. చికెన్, ఎగ్, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ సాస్, కార్న్ ఫ్లోర్, మైదా, చాప్డ్ ఆనియన్స్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, రెడ్ చిల్లీ ఆయిల్. 200 grams స్లైస్ చికెన్ కట్ చేసాం మేడం. ఓకే, స్లైస్ లా కట్ చేసుకున్నారు. 200 గ్రామ్స్ 250 గ్రామ్స్ 200 grams. 200 1% కి 200 grams. ఓకే, 1% కి 200 గ్రామ్స్. ఎస్. ఓకే. దాంట్లో ఇప్పుడు ఫస్ట్ నేను చికెన్ మ్యారినేషన్ చేయాలి మేడం. ఓకే. దానికి 1 ఎగ్ కావాలి. ఓకే. ఓకే. ఇందులో వేసేనా? ఇందులో వేసి మేడం. ఓకే, మొత్తం వేనా? మొత్తం ఓకే. ఒకటి ఎగ్స్, అందులో సాల్ట్, అరోమాటిక్ పౌడర్, ఓకే, వైట్ పెప్పర్ పౌడర్, గ్రీన్ చిల్లీ సాస్. గ్రీన్ చిల్లీ సాస్. ఎస్. ఓకే. 1 tablespoon. 1 and 1.5 మైదా, 1 spoon. మ్యాక్సిమం 50%. ఓకే, 50% వేడైన ఆయిల్లో ఈ డైస్గా కట్ చేసుకొని ఏదైతే మనం మ్యారినేట్ చేసుకున్నామో అదైతే వేసుకోవాలి ఇందులో. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అంటే అతుక్కోకుండా. అవునవును, కంపల్సరీ మధ్యలో ఉంది. చికెన్ ఫ్రైకి కంపల్సరీ 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలు పడుతుంది. ఓకే. చికెన్ ఫ్రై అయిపోయింది. ఓకే. టూ టేబుల్ స్పూన్ ఆయిల్, క్యాప్సికమ్, ఆనియన్ అండ్ రెడ్ చిల్లీ హోల్. ఓకే. నేను ఇది డైస్ కట్ చేస్తున్నాను ముందు. సో డైస్ కట్ చేసుకోవాలి. అవును. జింజర్ చాప్ కట్ చేస్తున్నాను నేను. ఓకే. 1 స్పూన్. సో వ్యూయర్స్, చూస్తున్నారు కదా, ఇలా అల్లంని అయితే డైస్లా కట్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్, వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ ముందు మనకి విజయ్ గారు ఇలా నానబెట్టుకొని అయితే పెట్టుకున్నారు. సో దీన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటారు. సో ఇది వెనిగర్ వేయడం వల్ల మనకి టేస్ట్ తగ్గుతుందా? చాలా ఓకే. డైస్ చికెన్కి ఇదే ఫ్లేవర్. ఓకే. ఆనియన్ అండ్ క్యాప్సికమ్ బ్రౌన్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, వాటర్ 2 టేబుల్ స్పూన్,
1 spoon red chili powder, half spoon salt, aromatic powder, half spoon, white pepper powder, 1 spoon. ఇప్పుడు కొంచెం డ్రై అయిపోయింది, 1 స్పూన్ యాడ్ చేయాలి వాటర్. ఓకే, డ్రై అయిపోతే వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. నేను ఫ్రై చేసిన చికెన్ యాడ్ చేస్తాను. ఓకే, ఈ చిల్లీ వెనిగర్, చిల్లీ వెనిగర్, ఎస్, 1 టేబుల్ స్పూన్. అయిపోయింది. లాస్ట్ కొరియండర్ లీవ్స్, స్టవ్ బంద్ చేస్తాను. డైస్ చికెన్ విత్ రెడ్ పెప్పర్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. విజయ్ గారు రెడీ చేసి నా చేతిలో పెట్టారు. అసలు ఎలా ఉంది అని టేస్ట్ చేసి చెప్పిద్దాం. విజయ్ గారు చాలా చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. అసలు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఆ స్మెల్కి, నాకు చాలా అయితే నచ్చింది. ఓకే, మనం బయటికి ఎక్కడైనా రెస్టారెంట్కి అయితే వెళ్తే ఈ స్టార్టర్కి అయితే 400 రూపీస్ ఉంటుంది. సో రెస్టారెంట్కి వెళ్ళి ఇంత ప్రైస్ పెట్టి తినాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ ఐటమ్ని అయితే తయారు చేసుకోవాలనుకుంటే TX ఫుడ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఐటమ్ పేరు మర్చిపోయాను. ఈ ఐటమ్ అంటే ఈ ఐటమ్ పేరు డైస్ చికెన్. ముందే చెప్పేసాగా. సంతోషం రమ్మను.